హాయ్ హలో అస్సలం అయికం నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో ఫేని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ మైదా వేసి జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా దీన్ని గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా బాగా మెత్తగా కలుపుకున్న దానికి మనం ఒక ప్లేట్ మూసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకం కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో 1.5 కప్ షుగర్ యాడ్ చేసి అలాగే 1 కప్ వాటర్ యాడ్ చేసి అది పాకం వచ్చేంత వరకు స్టవ్ మీద మరిగించాలి. ఇలా మరిగిన దానిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత మనం చపాతీలు లాగా చేసుకోవాలి. అన్నీ చపాతీ షేప్లో చేసుకోవాలి. కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇలా చపాతీలు లాగా రౌండ్గా పెద్ద షేప్లో చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ తీసుకొని దానిపైన 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మైదా పిండి వేయాలి. వేసిన తర్వాత ఇంకో చపాతీ దానిపైన పెట్టాలి. పెట్టిన తర్వాత దానిపైన కూడా అలాగే నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత మెల్లగా రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత ఎడ్జ్లో కొద్దిగా వాటర్ అప్లై చేయాలి, ఎందుకంటే విడిపోకుండా ఉండడానికి. దాని తర్వాత దీన్ని స్మాల్ పీసెస్ లాగా మెల్లగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తో మెల్లగా విరిగిపోకుండా ప్రెస్ చేయాలి. ఈ విధంగా అన్నీ ఇలాగే ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. గ్యాప్ లేకుండా మెల్లగా దీన్ని ఇలా ఈ షేప్లో మనం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా వేడి అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా చేసుకున్న ఫేని ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని డీప్ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లోపల కూడా బాగా ఉడకాలి కాబట్టి. డీప్ ఫ్రై అయిన ఫేనీని వేడిగా ఉండే పాకంలో వేసుకోవాలి. పాకం చల్లగా అయిపోతే ఇంకోసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఈ పాకంలో వేసి ఒక 5 నిమిషాల తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.